తెలంగాణ అసెంబ్లీ ముందు ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూములు వేలం నిలిపివేయాలంటూ బీజేవైఎం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. బీజేవైఎం అధ్యక్షుడు మహేందర్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సహా పలువురు పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేవైఎం శ్రేణుల ఆందోళనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ముందు ఉద్రిక్త పరిస్థితులు చర్చ చేసుకున్నాయి. బీజేవైఎం నేతలు ఒక్కసారిగా అసెంబ్లీ ప్రాంగణం సమీపానికి రసం దూసుకొని వచ్చారు. బీజేవైఎం నేతలు ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమంది బీజేవైఎం నేతలు ఉన్నారు, మాట్లాడుతాం. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలంటారు. ప్రభుత్వ భూములు అమ్ముకోవడమా? ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు సంక్షేమాశాలకు సొంత భవనాలు లేవు, కానీ ఈరోజు కమిషన్ల కోసం వీళ్ళ కమిషన్ల కోసం 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టారు. వెంటనే ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలి. లేని బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తాం. యూనివర్సిటీ భూములు అమ్ముకొని సిగ్గుస్తూ ప్రభుత్వానికి పాలన చేత కాదు, ఒక నిరుద్యోగ క్యాండర్ రిలీజ్ చేయడానికి చేత కాదు, ఇచ్చిన హామీని అమలుపరచడానికి చేత కాదు. ఈరోజు యూనివర్సిటీ 400 ఎకరాలు అమ్ముతారు. అయ్యే జాగిరిది. ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఆంక్షలు విధిస్తున్నారు. ఓటాల గడ్డ ఏంటి? ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఈరోజు మొత్తం ఆంక్షలతో ఇందిరా పాలన ఇదేనా? మనం చూడొచ్చు, అసెంబ్లీ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేవైఎం నేతలంతా కూడా ప్రభుత్వ భూములు ఏదైతే వాటన్నిటి కూడా తాకెట్టు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వెంటనే మానుకోవాలి. విద్యా వ్యవస్థకు వెంటనే దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. हाइड्रा को क्यों लाया? एंक्रोचमेंट नहीं होना है करके ये उल्टा यही एंक्रोचमेंट कर रहा है. तुगलक से ज्यादा बकवास सरकार जो है చూడొచ్చు. ఇటు బీజేపీ నేతలంతా కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న భూములను ఇటు ఏదైతే తాకట్టు పెడుతున్నారు అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా బీజేవైఎం నేతలను ఒక్కొక్కరిగా అదుపులోకి అయితే తీసుకుంటున్నారు. ఇటు బీజేవైఎం నేతలు ఆందోళన చేస్తున్న క్రమంలో పూర్తిగా ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ నెలకొంది. వీళ్ళందరినీ కూడా క్లియర్ చేసేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. బీజేపీ నేతలు ఒక్కసారిగా పదుల సంఖ్యలో పబ్లిక్ రావడంతోనే వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఉన్న వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్న నేపథ్యంలో బీజేపీ నేతలు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం బీజేపీ నేతల ఆందోళనలతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని